మీరు కూడా ప్రిపేర్ కడతారా? దేవుడికి వందనాలు. మీ అందరికి కూడా ఎంతో వందనాలు. దేవుడు నన్ను రక్షించింది కానీ ఇప్పుడు వారికి కాపాడుతూ వచ్చిండు. ఎన్నో మేళ్ళు ఎన్నో ఉపకారాలు చేస్తూ వచ్చిండు. లోకంలో నేను కూడా పాపంలో జీవిస్తున్నా. నేను కూడా ఒకప్పుడు ఎంతో విగ్రహాలని ఎక్కువగా లోకంలో ఉంటున్న నన్ను కూడా దేవుడు ఎంతగానో ప్రేమించి రక్షించుకున్నాడు. నా సాక్ష్యం చెప్తాను. ఒకప్పుడు నేను కూడా లోకంలో అన్నిరాలుగా ఉంటున్నప్పుడు ఎక్కువగా ఆ విగ్రహాల్లో పూజలు చేస్తూ ఉంటున్న నన్ను అక్కడ మరి నేను ఇక్కడికి రాలేదు. ఇంటికి రాకుండా విజయవాడలో ఉన్నప్పుడు మా పాప నిజంగా దేవుడు తల్లి గర్భంలో పుట్టక ముందే ఏర్పరచుకున్నాడు. అయితే నేను అక్కడ ఉన్నప్పుడు జ్యోతి 6 నెలల పాప. అయితే మా అత్తగారు వాళ్ళు బిల్లికే. అయితే మా అమ్మమ్మ వాళ్ళది తాటాకిల్లు. అంటే మా అమ్మ కొడుకుని నాకు ఇచ్చింది. అయితే మీరు తాటాకి ఇంట్లో ఉండండి అని చెప్పింది. అప్పుడు సరే అని మేము మా ఇంట్లో వేరుగా ఉండి వండుకుంటున్నాం. అయితే పాప 6 నెలల పాప. అయితే ఒకరోజు నైట్లో అక్కడ బాగా వర్షాలు పడుతున్నాయి. అక్కడ ఏంటంటే కొండ ప్రాంతం కదా, అవి పిచ్చులుగా ఉంటాయి కదా, వర్షానికి తడిసి అయితే 4 టైం ఏంటి బాగా జ్యోతి ఏడుస్తుంది. చిన్న పాప ఏడుస్తుంటే ఎందుకు ఇట్లా ఏడుస్తుందని అంత నిద్రమాత్రం. అయినా సరే దేవుడు నిజంగా ఆ రోజు నన్ను తప్పించిండు. పాపను తీసుకొని మా అమ్మ వాళ్ళకి మాకు కొంచెమే దగ్గర. అయితే అక్కడి నుండి దిగి మా మెట్లు ఉంటాయి అన్నమాట. కిందికి వచ్చి మా అమ్మ దగ్గరికి వచ్చింది. ఎందుకు అమ్మాయి ఏడుస్తుంది అని అప్పటికి 5 అయింది. అయితే మా ఆయన ఒకటే మంచం మీద పడుకుంటాడు. ప్యాను సామాన్లు అన్నీ ఉన్నాయి. అయితే ఒక రాయి వచ్చి పక్కలో పడతాయి. పక్కలో పడగానే 1 నిమిషం లేచి ఆ గుమ్మం తలుపు దగ్గరకే వచ్చింది. తబలి మరి మొత్తం పడిపోయింది. ఆ పిసికి మొత్తం పడిపోయింది. నిజంగా దేవుడు మరి ఆమెకి బాగా ఏడిపించి మరి ఆ సమయంలో నన్ను తప్పించకపోతే మరి నేను నా కుటుంబం అంతా సరిపోయాను. ఈరోజు నిజంగా దేవుడు నన్ను సజీవులాగా ఉండేదాన్ని కాదు. అయితే నిజంగా అప్పటి నుండే దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు. అయితే నన్ను అప్పుడు అందరూ చుట్టుపక్కల అప్పుడు ఎంత 5:30 అవుతుంది. చీకటిగానే ఉండదు తెల్లారట్లా. అయితే అందరూ మా ఊళ్ళందరూ చుట్టుపక్కల అందరూ ఉట్టుకొచ్చి అక్కడ ముగ్గురు ఉంటాయి అన్నమాట. మా ఒక్క పోర్షనే పడిపోయింది. అవతల ఇంకో మామయ్య ఉంటుంది, ఇంకో మామయ్య ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ అమ్మాయి ఒక్కటే పడిపోయింది. దాని మీద మంచం మొత్తం అయిపోయింది. అయ్యో పిల్లలు భార్య సరిపోయి ఇంకా లేరు, బ్రతకలేదని వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చింది. వస్తారంటే మా ఆయన గుమ్మంలో ఉండగా తను తీసి బయటకు వచ్చింది. అయ్యో పిల్లలేరు అని అడుగుతున్నాడు. అంటే బాగా జ్యోతి ఏడుస్తుందని ఆ పేరు జ్యోతి గారు కానీ వేరే విగ్రహాల పేరు ఉండే. తర్వాత దేవుడు ఇక్కడికి వచ్చినాక ఆ పేరు దేవుడే మార్చిండు. ఆమె కూడా అట్లాగా దేవుడు ఏర్పరచుకొని అప్పుడు వచ్చి బయటకు వచ్చి అందరూ అన్నారు, అయ్యో కుటుంబం అంతా చనిపోయింది అనుకున్నాం, అయ్యో దేవుడు కాపాడిండు అంటే తెలియదుగా విగ్రహాలు కాపాడిందని వాళ్ళు అనుకుంటున్నారు అని అనుకున్న తర్వాత అప్పుడు దేవుడు అక్కడి నుండి మా మామయ్య మళ్ళీ మీరు ఇంట్లోకి వచ్చి ఉండండి అని ఆ రూమ్ బిల్డింగ్లో ఉంటే అక్కడ నుండి దేవుడు ఒకసారి మా మిరియక్క నాకంటే ముందు ఆమె చర్చికి వెళ్ళింది. మా బావ వాళ్ళు వెళ్ళేవారు కదా, ఆమె కూడా అట్లా వెళ్తుండేది కానీ అంత లోతుగా లేదు ఆమెకి. ఆమెతో పాటుగా నేను కూడా ఒక రోజు చర్చికి వెళ్తే ఎందుకంటే మా తోటి వాళ్ళు బాగా మంత్రాలు చేస్తారు. వాళ్ళ నాకు తెలియదు. మా ఆయన మంచిగా చూస్తున్నాడు, పనులు చేసిన అన్నీ మా ముగ్గురు పిల్లలు, 2 బిడ్డలు ఒకడు. అయితే బాగా చూసుకుంటుంటే ఆమె కళ్ళు బాగా మొత్తానికి అయితే ఏదో ఒకటి చేసేది నాకు. అయితే ఏదో ఒకటి చేయాలని అట్లా చేసి మా కుటుంబం అయ్యి పక్కన ఉండనీయకుండా చేసేది. ఓ రోజు చర్చికి వెళ్ళినా. ఎందుకు నాకు ఇంత నెమ్మది లేదు, సరే నేను చర్చికి వెళ్దాం చూద్దాం ఇలా దేవుడు అనుకుని ఒకసారి వెళ్ళాను. వెళ్తే చూసినా కానీ అంత నాకు వాక్యము ఏం చెప్తున్నా కూడా ఒకటి కూడా ఎక్కట్లా. ఒక పక్క చూసి మా మీద చూసి దేవుడు మేము ఏం చేసాడు ఏమో ఆయన సరే ఏమవుతుంది అని నేను సైలెంట్గా ఇంకా వచ్చిన కానీ మళ్ళీ వెనక్కి తిరిగి ఎలా రాలేదా అమ్మ వద్దులే ఇక దేవుడు నేను నమ్ముకోను నాకు వద్దని అనుకుంటున్నాను. అయితే ఒకరోజు మళ్ళీ అక్కడ ఉన్నానే మా పడుకుందా తెల్లారి గంటల 4 గంటలకి మా అత్తగారు నేను మెట్లు కొంచెం పైకి వెళ్ళాలి, మా అమ్మ వాళ్ళ ఇంటి అక్కడ ఉంటుంది. అయితే కింది నుండి కొబ్బరి చెప్ప పట్టుకొని గుడికి వెళ్ళి వస్తుంటే అప్పుడు నా కోసం 5 నుంచొని ఉన్నారు. అంటే దేవుని బిడ్డలే వచ్చి అమ్మ నువ్వు యేసుప్రభుని నమ్ముకో అమ్మ, నువ్వు ఎందుకు ఆ సైతాలు నమ్ముకుంటున్నావు, నీ ప్రాణం తీస్తే నువ్వు రామ్మ మా దేవుడు మా మందిరానికి రామ్మ అంటే ఇంకా నయ్యం నేను మీ దేవుడినే నేను మీ యేసుప్రభుని నేను నమ్ముకుంటున్నా, ఇంకా నయ్యం మా దేవతను విడిచిపెట్టి నేను నమ్ముకుంటున్నా అని ఆ కాలంలో వాళ్ళు కూడా అంటున్నాను. అని అట్లా దేవుడు దర్శించింది కానీ ఆ కాలంలో రాల. అయినా సరే మమ్మల్ని వెనక్కి తిరిగిన, అయినా సరే దేవుడు నన్ను విడిచిపెట్టిన. మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చిన
సరే మా నాన్న ఇక్కడ ఉండిపోయింది అనమాట. అయితే అక్కడ ఉన్నాడురా తెలిసిన ఆయన, అక్కడికి వెళ్ళండి అంటే మేము ఒక్కలమే పిల్లలు తీసుకొని నా భర్త నేను కూడా ఇక్కడ ఉండిపోయిందనే నాకు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నాం అనమాట. ఉన్న తర్వాత మా మీడియాకు కూడా నేను అడిగాలు ఉన్నప్పుడు కూడా మా ఆమెను కూడా రండి అక్కడ పని చేస్తుందని మా ఆమె కూడా తీసుకొచ్చినాం. మేము ఆమెను చర్చికి వచ్చేది. ఇక చివరిలో ఎక్కువ లోతుగా లేదు, అయినా నాకు కూడా ఇప్పుడు చెప్పిపోయింది. నేనైతే పూజలు చేస్తుండేది, బాగా చేస్తుంటే నాకేం పెట్టిందంటే ఒక రోజు విజయవాడకి వెళ్తే మాకు ఇక్కడికి వచ్చినాక కొంచెం మంచిగా సంపాదించి మంచుకున్నాం. అయితే అన్నం పెడతానికి మా తోటి వాళ్ళు పిలిచింది. పోయినా మరి ఆమె ఏం పెట్టిందో ఏమో నాకు తెలియదు, కానీ నాకేమొచ్చింది అన్నం తిన్న తర్వాత మా నాన్నకి ఏ రోగానికైనా మందు ఉండాలి, కానీ మా నాన్నకి మందు లేదన్న. ఇంకా అట్లా ఉండి చనిపోవాల్సిందే. అయితే ఇక అట్లా ఆ అన్నం పెట్టింది. అయినా సరే అది అన్నది వెంటాడి మా కుటుంబంలో సమస్తం పోగొట్టుకున్నాం. అయ్యో ఏంది అసలు నేను ఎంత కష్టపడి పని చేస్తున్నా కూడా ఇట్లా అయిపోయింది నా ప్రాణం అని అనుకునేదాన్ని. ఇంకా ఎవరు నన్నని ఆ మంత్రాలు ఈ మంత్రాలు అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఏం తగ్గట్లేదు, ఏం పోవట్లేదు, అట్లే ఉన్నా. అయితే ఒకరోజు మా మీరేస్తాను వాళ్ళ తోటి వాళ్ళు పెద్దామా వాళ్ళిద్దరు ప్రార్థన చేసుకుంటారు వాళ్ళ గుడిలో ఉండి. నేను ఒకసారి ఒక రోజు చేస్తే అలా రెండో రోజు చేసుకుంటుంటే ఎందుకో మరి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, చూద్దాం వెళ్దాం అని వెళ్ళి కూర్చుంటే నాకు తెలియకుండానే అంటే వాళ్ళు కొన్ని అన్ని భాషలు కొంతమందికి ఆత్మ వస్తుందని మాట్లాడుతున్నాను. ఇక నాకైతే తెలియకుండానే నాకు కళ్ళ నీళ్ళు వచ్చి ఒక రీతిగా చెప్పింది. ఏమనంటే ఇగో ఆమె ఒక భాష చెప్పింది. అయితే దేవుడు ఆమె మంత్రం చేసి నీకు పెట్టింది, అది సరిపోవాల్సిందే, ఇప్పటికైనా సరే యేసుక్రీస్తు వారి దగ్గరకు రా, నిన్ను దేవుడు నీకు రక్షిస్తాడు అని ఒక మాట చెప్పింది. చెప్పగానే నా హృదయంలో తెలియకుండానే నాకు బాగా వేదన అనిపించి, అయ్యో నా పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు, నేను చనిపోతే నిజమే కదా నా కుటుంబం ఎవరు చూస్తారు అనేసి నేను అనుకోని అప్పుడు ఏం చేసిందంటే ఇక సరే నిజమే కదా నేను దేవుడు అయితే నిజంగా ఈ దేవుడే నమ్ముకుంటాను. ఆ రాత్రే తీర్మానం చేసుకొని ఇంట్లోకి వెళ్ళాను. ఇంటికెళ్ళి ఇక రేపు నుండి ఇవన్నీ తీసేస్తా, ఎక్కడ కూడా ఉంచను, ఏవి కూడా ఉంచను, నాకు ఈ దేవుడే నమ్మడు, సచ్చినా బ్రతికినా ఈ దేవుడికే వెళ్తా అని అంటే మా ఆయన కూడా అన్నాడు, ఏమన్నా నువ్వు మంచి ఉంటే చాలు తీసుకొని ఇష్టం అంటే నేను తెల్లపాటుగా నా విగ్రహాలు అన్నీ ఏది కూడా ఉంచరా, మొత్తం ఒక సంచి వేపించి తీసుకుపోయి ఆ గొర్రెలు వేపించి అప్పుడు ఎవరున్నారంటే ఎప్పుడంటే ఇక 2006 ఇంకా ఎప్పుడు దసరా వెళ్ళిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చిన అనమాట. 2006లో లాస్ట్లో అనమాట. ఇక దేవుని మందిరానికి వస్తున్నప్పుడు అప్పుడు దేవదాన్ని ఉంటే ఆయన వచ్చి ప్రార్థన చేసింది. ఇక అమ్మ దేవుని నమ్ముకో, దేవుడికి సహాయం చేస్తుందంటే అప్పుడు నేను దేవుని మందిరానికి వస్తుండేదని. అప్పుడు నాకు వాక్యము చదువు లేకపోయినా కూడా దేవుడు వాక్యము అవన్నీ ఆయన చెప్పేవన్నీ కూడా నాకు అర్థమయ్యేది. ఎంత ఆసక్తి అంటే అంత ఆసక్తి ఉండేది. వెళ్ళేదాన్ని మళ్ళీ ఎట్లా ప్రార్థన చేసుకోవాలి, ఇక్కడ వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే చూసేదాన్ని. ఆ ప్రార్థన విని మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకునేదాన్ని, ఇట్లా చేయాలా అని. అయినా సరే ఒక మనిషితో ఎట్లా మాట్లాడతారో అట్లా నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నిజంగానే నన్ను రక్షించి నా అనారోగ్యం కానీ నాకున్న అప్పుల సమస్యలు కానీ అవన్నీ మళ్ళీ పని విషయంలో కూడా మేము విజయవాడకి వెళ్ళిపోదాం అనుకున్నాం. ప్రభు మరి నేను నమ్ముకున్నాను, నువ్వే కదా నాకు సహాయం చేసిందంటే నా భర్తకు కూడా ఇక్కడ ఎవరి వాడితో సాయం చేస్తూ వచ్చింది. అట్లాగా దేవుడు నమ్ముకుని పిల్లలు కూడా చిన్నప్పటి నుండి వాళ్ళు కూడా దేవుని సన్నిధికి తీసుకురావడం, వాళ్ళు కూడా ఇంకా బంధువులు కానీ ఇంకా అందరినీ నేను ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాం మా అత్తగారి కుటుంబం ఎవరు కూడా నమ్ముకోలేదు, నేను ఒక్కదాన్ని నమ్ముకున్నాను. వాళ్ళందరూ ఆమె యేసు ప్రభు నమ్ముకుంది, ఈ అమ్మాయి ఏం మతం అనేవారు అన్నా సరే వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు, వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళను. అట్లాగే అప్పటి నుండి బంధువులందరినీ కూడా కట్ చేసింది. ఇక దేవుని కొరకు నేను దేవుని మందిరానికి వస్తున్నా. ఒకసారి రక్షించబడ్డాక 2009 అనుకుంటాం. దీపక వాళ్ళు మేమందరం ఒకటేసారి బాప్టిజం తీసుకున్నాం. 2009 కదా, 2008 నేను ఎప్పుడు వచ్చినా 2006లో లాస్ట్లో వచ్చిన. నాకు దేవుడు అన్ని వినిపించినాక ఒకరోజు దాన్ని నాకు వాక్యం చెప్తున్నాను. ఏమనంటే బాప్టిజం కొరకు నేను రక్షించిన, నీకు అన్నీ చేసిన, మరి నా కొరకు నువ్వు చేసినవా అని దేవుడు అడిగితే ఆ రోజు నిజమే కదా ప్రభా, నన్ను ఈ లోకంలో పాపంలో ఉంటున్నాను రక్షించి నా ప్రాణాన్ని కాపాడు, నిజమే కదా నీ కొరకు నేను సాక్షిగా ఉండాలి కదా అనేసి నేను ప్రార్థన చేసుకొని ఇక ఎట్లయినా సరే ప్రభా నీ కొరకు నేను బాప్టిజం తీసుకుంటా. కొంతమందిలోనూ పిల్లలు పెళ్ళి కావాలి కదా అడిగిదాను. అవును, నా దేవుడు నన్ను రక్షించిండు, ఎవరి కోసం కాదు, నా దేవుని కొరకు నేను బ్రతకాలని
మన బాప్టిజం కొరకు కూడా తీర్మానం చేసుకున్న. దేవుడు కూడా నైట్ నన్ను 12 గంటల రాత్రి పడుకుంటే ఒక మనిషి లేపినట్టే లేచి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నాలో ఉన్న బలహీనతలు అవన్నీ కూడా పూర్తిగా నన్ను ఒప్పించి క్షమాపణ అడిగింది. అప్పుడు నా పాపములన్నీ కూడా ఆయన కడిగిన తర్వాత తెల్లారి వచ్చి అన్న నేను బాప్టిజం తీసుకుంటానా అని చెప్పినాను. తీసుకున్న తర్వాత అప్పుడు రాగిలమ్మ మన చర్చికి వచ్చేది. ఇక నువ్వు బాప్టిజం తీసుకుంటున్నావు, ఇక నీకు అన్ని శ్రమలే అని ఒక మాట అన్నది. అంటే అప్పుడు మంచిగా ఉంటాము అన్నది. అంటే ఏమన్నా సరే నేను తీసుకుంటా, దేవుడి కోసం, దేవుడు నా ప్రాణాన్ని రక్షించిన తర్వాత అవి ఎన్ని వచ్చినా ఆయన నా పక్షం చేస్తాడు అనేసి తీసుకున్న తర్వాత ఇక దేవుడి సన్నిధికి వస్తున్నా. అట్లాగే ఒకసారి భర్తకు కూడా మరి అనారోగ్యం వచ్చింది. అదే నడుము బాగా నొప్పి వచ్చి ఇంక మంచం నుండి లేకపోతున్నాడు. అయితే ఆ సమయంలో ఇక ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నువ్వే కదా, నేను నమ్ముకున్నాను తప్ప మరి ఎవరు సహాయం చేయాలని. అట్లాగే మరి ఆయన కూడా ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేసిన వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ కాదంట, మంచంలో ఉండాలంట. అయితే అట్లా ప్రార్థన చేసినాం. ప్రభా నువ్వే నాకు సహాయం చేయాలి, నేను తప్ప మరి ఎవరు కూడా సహాయం చేయాలని సంఘం అంతా కూడా దేవుని బిడ్డలు అందరూ సేవకులు అందరూ కూడా ప్రార్థన చేసింది. దేవుని కృపను బట్టి మంచిగా వేరే అంటుండే మన దగ్గర. అప్పుడు ఆమె కూడా సోమవారం వచ్చి అయ్యా ఏం కాదయ్యా నువ్వు స్వస్థపరచబడతావు, దేవుడు నేను లేపుతాడు అని ప్రార్థన చేసిపోయేది. మీరాంటి కూడా ప్రార్థన చేసిపోయేది. అట్లాగే దేవుడు రక్షించుకున్నాక మంచిగా అయ్యి నడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి విజయవాడకి వెళ్ళింది మా ఆయన. అయితే మా అత్తయ్య చనిపోయింది. మా అత్తమ్మ చనిపోతే ఆమెకి ఏంటంటే హిందూస్ కదా, ఇగో నువ్వు తలగోరు పెడితేనే నీకు ఆస్తిత్వం లేకపోతే మేము అంటారు వాళ్ళు. మా ఆడబిడ్డలు 4 బావ ఒకడు 2 కొడుకులు అన్నట్టు. అయితే అంటుంటే మా మామ కూడా అట్లే అన్నాడు. నేను ఆ టైంలో ఇంకా కుటుంబ పరిస్థితులు బట్టి వెళ్ళలేని పరిస్థితులు అయినా సరే దేవుడు సాయం చేసిండు. మా దివ్య తీసుకొని పోయిన తర్వాత ఇక అప్పుడు నేను దాగో పెడతానంటే ఇంకా నయ్యం, మనకు ఆస్తి వచ్చినా రాకపోయినా కూడా అసలు నువ్వు పెట్టద్దు అనేసి నేను మా పిల్లలు నా కొడుకు కూడా అన్నాడు, వద్దు డాడీ నాకు వద్దు, ఇవ్వకపోయినా ఏం కదంటే మా బావ పిల్లలు ఆ పెద్ద మనుషులు అందరూ వచ్చి ఇగో నీకు ఆస్తి ఇవ్వం, రేపు ఎట్లా వచ్చి అడుగుతావు నువ్వు అని అన్నారు. నేను ఈరోజు నా దేవుడు బ్రతికించిండు. ఈరోజు కళ ముందు అంటే నా భర్త ఆయన బ్రతికించిండు, ఈరోజు లేచి నడుస్తుండు. బాగలేనప్పుడు మీరు వచ్చిరా, ఎవరు చూడరు, ఏ తండ్రి చూడరు, నా భర్తను దేవుడే చూసిండు కాబట్టి ఆయన పెట్టడానికి లేదు, మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ దగ్గరకు వచ్చి నేనేం అడగను, ఆస్తి నా దేవుడి సమయం వచ్చినప్పుడు అదే వస్తుంది, నాకు రాకుండా ఎక్కడికి పోదు అని నేను అన్న తర్వాత ఎక్కడ వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ దించారు. పోనీలే మన భర్తకు బాగాలేదు, ఒక దేవుడు నమ్ముకున్న ఇవన్నీ చెయ్యరు, ఎందుకు మీరు అనేసి ఒక ఆయన అది చెల్లి కొడుతూ ఉంటాడు. ఆయన వచ్చి తిట్టిండు, వాళ్ళ అమ్మ కూడా చర్చికి పోయిందన్న. ఆయన వచ్చి తిట్టిండు, అట్లా అనకూడదు, వాళ్ళకి కూడా బాగలేదు కదా, ఎందుకు మీరు అట్లా అంటారు అని అక్కడ కూడా వాళ్ళు బాధ పెట్టించారు. అయినా సరే దేవుడు కృపను బట్టి మళ్ళా ఒకరోజు మన బాప్టిజాలు ఇస్తుంటే మన ఆయన నేను ప్రార్థన చేసినాను, ప్రభావ నువ్వు రక్షించుకోను, నా కుటుంబంలో నేను నీ ఇంటి వారు యెహోవాని సేవిస్తామని యెహోషువ అంటున్నాడు. ప్రభావ నా కుటుంబంలో ఎవరిని కూడా దాటిపోతాయా, రక్షించుకో, నా భర్తను కూడా మనం నీ చెప్తే తీసుకోవడం కాదు కానీ బాప్టిజం నువ్వు దర్శించి నువ్వు రక్షించుకోవాలి ప్రభావ అని నేను ప్రార్థన చేస్తూ వచ్చిన. అయితే ఒకరోజు ఆయన ఇచ్చి ఆయన ఏం చేసినట్టే కొంతమంది అటు ఇటు వెళ్తుంటే నిజమే మీ దేవుడు బ్రతికించడని చెప్పిరాను. ఆ మాటలు కూడా ఆయన విశ్వాసం నుంచి నిజమే కదా నేను దేవుడి కొరకు బాప్టిజం తీసుకుంటాను సంఘంలోకి వచ్చి చెప్పిండు, నేనే తీసుకుంటున్నాను చెప్పిండు. నిజంగా మరి ఆయన తీసుకోబట్టి కదా ఈరోజు దేవుని కృపను బట్టి మరి మనిషి ఎప్పుడు చనిపోతాం ఎప్పుడు ఉండమో కూడా తెలియదు. అయితే బాప్టిజం తీసుకున్న తర్వాత అట్లాగే దేవుని సన్నిధి కూడా వచ్చేవాడు. తనకు కూడా కొంచెం అనారోగ్యం బాగలేదుగా మందులు పెట్టడం వల్ల ఆ ట్యాబ్లెట్ వల్ల కిడ్నీల మీద పడిపోయి తనకి ఒకటేసారి మరి మందులు కూడా వాడుతుంది కదా, కిడ్నీలో రాయి వచ్చింది. అది అన్నది లావయ్యి ఒక రోజులో చెప్పి దేవుడు నిజంగా ఆయన చనిపోతున్నప్పుడు కూడా దేవుడు మాతో మాట్లాడుతూనే ఉంది. అయితే నాకు ఒకరోజు కళలో చూపించింది. అయితే ఎన్నోసార్లు సైతానం మా భర్త పడ్డా కూడా ఇగో ఒకరోజు అంటుంది, నీకు అన్నీ పోయినాయి, నీకు ఏమి లేదు, నా భర్త కడపలో పడ్డప్పుడు నీకు అన్నీ పోయినాయి కదా, ఎగో ఇచ్చిండు అన్నీ పోయినాయి, నీకేముంది, నీ దేవుడు నీకు ఏం చేసిందంటే ఆ కళలో నేను అంటున్నా ఏగో భార్య ఏ విధంగా అంటుందో ఆ సైతాన్ని కూడా నన్ను అంటుంటే అన్న ఎగో ఇచ్చిండు ఎగోవా తీసుకుందన్న, నాకు ఏం కాదు ఏది పోయినా సరే అని ఆ కళలో ధైర్యం చెప్పిన.
అయితే తర్వాత కొంచెం எனக்கு రక్షణ లేక అంటుంటే నేనన్నా మనం దేవుడు నమ్ముకుంటేనే అన్నీ ఉండాలా, దేవుడు అన్నీ పోతే ఈ లోకంలో లేకపోతే మనకు అక్కడ ఈడ నువ్వు చనిపోయినా నేను చనిపోయినా మనకు అక్కడ ఇస్తాడు, ఈ లోకంలో ఏది లేకపోయినా పర్వాలేదని నేను అన్నాను నా భర్తతో కూడా. అంటే సరే అని ఆయన కూడా ఏమైనా కూడా కాదు, దేవుని ఇంటికి వచ్చిండు మందిరానికి. ఇంకా అట్లా కిడ్నీలో రాయించి తను చనిపోతూ వచ్చిండు, మరణించిండు. దేవుని దగ్గరికి వెళ్ళి కానీ చచ్చిపోయాము కూడా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. పాషంతో కూడా రైతులాడు అన్నాడు వచ్చి అన్న వర్షం వస్తుంది అని పిలిచినాం. అన్న ఇట్లా మరి టైలెట్లో రాయి ఆగిపోయింది కావచ్చు, టైలెట్ నడుస్తలేదన్న కడుపందు బుద్ధి మరి తీసుకెళ్తాం హాస్పిటల్ అంటే అన్న వచ్చి ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసి ఏం కాదమ్మా దేవుడు సాయం చేతులు లెక్క ఏం కాదని అన్న చెప్తూ వచ్చిండు. అనేకమైన పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను ఆదరిస్తూ అనేక పరిస్థితులను వస్తున్నప్పుడు కూడా దేవుడు నన్ను బలపరుస్తూ ఆయన వాగ్దానం ఇచ్చిన పక్షంగా ఎంతో నెరవేరుస్తూ వస్తుండు. ఆయనకి ఎంతగానో కలిగి ఉంది. దేవుడే ఈరోజు నన్ను సజీవంగా ఉంచింది. అయితే తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి వేసిన తర్వాత అక్కడ వరంగల్ వేసి వరంగల్లో కూడా అక్కడ కూడా తను లేదా అంటూ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి నేను మంచిగా ఉన్నాను కదా అంటుండు. అంటే ఏం కాదులే లేదు ఇంటికి తీసుకొచ్చిన అంటే సంపద ఫోన్ చేస్తే అక్కడి నుంచి వాడు కూడా వచ్చిండు. హాస్పిటల్ జాయిన్ చేసినాం. ఇక రాత్రి అంతా వాళ్ళు ఆపరేషన్ అయ్యి చేస్తే కిడ్నీలు కూడా ఫెయిల్ అయినాయమ్మా, అందుకే ఇంకా ఆయన రాయి తీయడం కుదరదు అని చెప్పిండు. ఆయన తర్వాత ఇంకా ఆయన పడుకున్నాడు. పడుకోబెట్టి యాక్షన్స్ పెట్టిరు. పెడితే ఇక ఆయన చచ్చిపోయే ముందు మాత్రం దేవుడు దాన్ని ఒప్పింపజేసిండు. ఆయన వేస్తూ అనుకుంటే మన పిల్లలు కొంతమంది చచ్చిపోయేటప్పుడు పిల్లలు జాగ్రత్త అని చెప్తారు, కానీ ఆయన ఏం చెప్పాలి మనకు వస్తుంది ఏం కూడా. ఆయన 4 గంటల నుండి 3 గంటల నుండి 4 వరకు వేస్తాయి అంటారు. యాక్సిడెంట్ పెట్టుకొని నేను అక్కడనే కూర్చొని ఉన్నా. పక్కన మా చెల్లి పడుకొని ఉంది, అట్లా అశోక్ పడుకుని ఉన్నాడు. ఈ మహేంద్ర పోయిన కొడుకును సంపతి బయటికి వెళ్ళి కూర్చున్నాడు. వాళ్ళు కూర్చుంటే నేను అట్లాగే కూర్చొని అట్లా నిద్రలేదు. అంత దూరంలో వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. నేను అట్లనే చూస్తున్నా. మనిషికి వెళ్ళి ఆయన కలపంటే ఇవి వార్త దేవుడు ఒప్పింపజేసిండు. అయితే తను వేస్తే అనుకుంటా తను చూస్తుడు. నేను ఇట్లా అందులోనే సంపద వచ్చిండు. అందులోనే అది చూడరా ఎట్లా అంటుండో దేవుడిని వేస్తే అంటుండు అని చూపిస్తే అవునమ్మా అందులో మా చెల్లిని లేపిన ఆమె చూసి అవునే నిజమే వేసే అంటుండు అని అట్లా నన్ను అరే ఇట్లా తీసి ఇట్లా మాట్లాడని ఇట్లా అంటే ఇట్లా మా కళ్ళు తెసి మా ఇద్దరిని ఇట్లా చూసిట్లు వేసే అనుకుంటే తన ప్రాణం ఇచ్చింది. అయినా సరే దేవుడు ఆ విషయంలో కూడా ఎంతో ఇబ్బందులు కానీ ఎంతమంది ఎవరు అనుకున్నా ఏం కాదు. మన దేవుడు ఉన్నాడు అక్కడ, దేవుడి దగ్గర మనం అక్కడ ఉంటాము. ఈ లోకంలో ఏదన్నా లేకపోయినా సరే అని అనేకమైన పరిస్థితులు కూడా కుటుంబంలో పోషణ ఆధారం కూడా ఆయన కూడా 5 సంవత్సరాల నుండి మంచంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక మాట అనకుండా నేను కూడా కొంత పనిచేసి ఇంట్లో పోషిస్తూ పిల్లలు చదివించుకుంటూ దేవుడు అట్లా మమ్మల్ని నడిపిస్తూ వచ్చింది. ఎప్పుడు కూడా నేను దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా నేను మానలేదు. నాకు దేవుడు ఏం చేస్తున్నాను ఎప్పుడు కూడా మానలేదు. దేవుడు దయగల దేవుడు. మనమే అనేక సార్లు బలహీనలు నా యొక్క విధేయతను బట్టి కూడా కొన్నిసార్లు నన్ను బట్టి కూడా తెచ్చుకుంటున్నాను. నన్ను నేను ఒప్పుకునేదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుడు గొప్ప దేవుడు, ఎవరికి అన్యాయం చేయడు. అది మనల్ని బట్టి కొంత తెచ్చుకుంటూ కొంత దేవుడు సైతం కూడా మనల్ని దేవుడి నుండి దూరం చేయాలని కూడా తీసుకొస్తానని దేవుని సన్నిధిలోనే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా కానీ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా మందిరానికి దూరంగా అనుకోవాలి. అనారోగ్యం వచ్చి రాలేని పరిస్థితులు ఉంటే తప్ప ఎప్పుడు కూడా మందిరం ఒకరోజు కూడా విడిచిపెట్టాను. నాకు జ్వరం వచ్చినా నాకు ఏది వచ్చినా సరే ఒకసారి ఇక్కడ లేకపోయినా విజయవాడకి వెళ్ళినా కూడా అక్కడ కూడా శుక్రవారం నాడు అక్కడ ఉన్నా కూడా వెళ్ళేదాన్ని. ఆదివారం కూడా ప్రభుత్వం నువ్వు అక్కడికైనా సరే వెళ్ళేదాన్ని. ఎప్పుడు కూడా నేను అనేదాన్ని. వాళ్ళందరూ అనేవాళ్ళు భర్త చనిపోయిన తర్వాత వెళ్తే వాళ్ళందరూ రండి అని అంటే నేను పోతే వాళ్ళందరూ సొంతం మా మామ ఇల్లు ఉంది కదా వాళ్ళు ఇస్తారు. మా బావ అన్నాడు మీరు రండి అమ్మా ఇక్కడికి వచ్చి ఉండండి ఇల్లు ఉందంటే నేను అనుకున్నా. నేనన్నా రాను, ఎందుకంటే నా హృదయంలో నేను అనుకున్నాను నేనైతే ఇప్పుడు రాను బావా, నాకైతే వద్దు. కానీ దేవుడు వాళ్ళు ఆయన రోజు తిన్న తర్వాత నా కొడుకు వస్తే చాలు, నేనైతే ఇక్కడికి రాను అని చెప్పేసిన. ఎందుకంటే దేవుడు నన్ను ఏర్పరచుకొని
మరి సంఘ బిడ్డలు సంఘ సాహసం నన్ను ఇక్కడే ఇచ్చిండు. అనేక సార్లు నేను కూడా విజయవాడకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ నయం గుర్తు చేసిండు. ఏమని ఆమె కూడా సొంత తలంపుతో వెళ్ళి తన కుటుంబాన్ని ఎంతో నష్టపరుచుకుంది. అయితే నేను అట్లా వెళ్ళకూడదని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాను. నేను కూడా ప్రభా ఏదున్నా లేకపోయినా ఇక్కడే నా మరణం కానీ నా కుటుంబంలో నా భర్త మరణం కానీ ఇక్కడే పోవాలనుకున్నాం. నిజంగా దేవుడు సరిపోతే దేవుడు బిడ్డలు అందరూ వచ్చారు. తన తండ్రి కూడా విడిచిపెట్టినా కూడా మరి వాళ్ళ అక్క చెల్లెలు మరి ఎంతో మంది బంధువులు ఉన్నా కూడా ఎవరు రాలేదు. ఆ రోజు చనిపోయిన రోజు మా తోటికోడలు ఆమె వచ్చింది. ఏం చేస్తుంది ఏమున్నాయని చూడడానికి వచ్చింది. కానీ ఆమె చేతులు సిగ్గుపడదు. ఎందుకంటే సైతాను ఏమంటుందంటే ఇంకా ఏముంది వాళ్ళకి ఎక్స్క్యూజ్ రావు అని ఆమెను పంపిస్తే ఆమె వచ్చి మా బావ తోటికోడ భార్య ఇంకా ఒక ఆడబిడ్డ మా బావ కొడుకు ఇద్దరు వచ్చి అక్కడికి తీసుకొస్తే అయిపోయేది కదా నీ భర్తను అన్నాడు. ఏం అవసరం లేదు ఇక్కడే మేము పడేసినాం మేము తీసుకురావట్లేదని చెప్పిన ఫోన్లో చెప్తే ఇంటికి ఆయన కూడా ఆయన ఎవరు కిరాయి వాళ్ళు ఇక్కడ ఉంచారు కదా తీసుకెళ్ళమాట. అయితే మీరే అక్కడికి చెప్తే ఆయన ఇంటికి వాటికి చెప్తే దేవుడు ప్రార్థన చేసిన ప్రభావం మాకైతే సొంత ఇల్లు లేదు, మరి ఇన్ని ఇక్కడే పడేయాలి, ఇక్కడే భూస్థాపన చేయాలి, సొంత బిడ్డలు ఎందుకంటే మమ్మల్ని ఏర్పరచుకున్నాం, ఇక్కడే మమ్మల్ని స్థిరపరచము, మరి ఇక్కడ తప్ప ఇంకెక్కడికి వెళ్ళకూడదు మేము అని నేను ప్రార్థన చేసుకున్నా. ఏడ్చి ప్రార్థన చేసుకొని మీరు ఎక్కడికి చెప్తే మీరు అక్కడ ఇంటి వాళ్ళకి చెప్తే సరే అమ్మ చేసుకోండి అన్నాను. ఎంతో దేవుడు దయ కదా, దేవుడు దయ లేని ఎవరైనా మనకి సహాయం చేస్తారా? చేయరు. అయితే నిజంగా ఎంత చక్కగా జరిగిందంటే దేవుని బిడ్డల మధ్యలో సమాజం మంచిగా చక్కగా వర్షాకాలం కూడా దేవుడు మీ అందరు ప్రార్థన బట్టి ఆఫ్ చేసి సమాజ కార్యక్రమం వాళ్ళనుకున్నాడు, ఎట్లా చేస్తారో అనుకున్నాడు, ఎవరు లేరు అనుకున్నాడు. కానీ దేవుడి ప్రజలు ఎంతగానో మంచిగా చేసిరని వాళ్ళు చూసుకొని అక్కడ చెప్పుకుంటున్నాడు. నన్ను తీసుకుపోతే మా ఆయనకి అది చేసుకుంటాం అని చేసుకున్నాడు. అన్నం తినాలంటే నేనైతే ఏమి తిన్నామంటే మీ ఆయనకే కదా మేమేం పెట్టలేదన్నా, మీరు పెట్టినా పెట్టకపోయినా మా ఆయనకి పెంచినా పెట్టకపోయినా మేమైతే ఆయన ఎక్కువ మేము తినం, మీరు చేసుకోండి మీరు తినండి అని వాళ్ళే గుడ్డు చేసుకుని వాళ్ళే చేసుకున్నాం. కాకపోతే అక్కడికి రమ్మంటే రానని చెప్పేసి చెప్పిన, ఇక్కడే ఉంటాం మేమైతే రాము అని చెప్పినాం అనేసి వచ్చినాం. కొంతమంది బంధువులు వాళ్ళందరూ మా ఆయన చాలా మంచిగా వాళ్ళందరూ ప్రేమించేవాడు అన్నమాట. ఎవరో ఒక మాట అనేవాడు కాదు, వాళ్ళ తల్లిని కానీ వాళ్ళ అక్కలను కానీ ఎవరు కూడా మా బావని తిట్టేవాడు కానీ నేను ఒక్క మాట కూడా వాళ్ళ జోలికి వద్దు, తల్లిదండ్రులను అనకూడదు అనేవాడు. అట్లా ఉండేవాడు అన్నమాట. అట్లా వాళ్ళందరూ ఇంకా బాధపడరు, ఇక్కడికి రండి అంటే మేము రానని చెప్పినాం. తర్వాత వచ్చినాం. ఇంకా తర్వాత దేవుడు మళ్ళా చనిపోయిన తర్వాత జ్యోతికి పోయిన సంవత్సరం ఫస్ట్ నెలలోనే ఫస్ట్ తారీఖు రోజే జ్యోతి హాస్పిటల్కి పోతుంది. ఆ నెలంతా మనం కొత్త సంవత్సరం అయిపోయింది కదా, పోయిన సంవత్సరం అయిపోయినాక ఫస్ట్ తారీఖు రోజే వెళ్తుంటే పైకి ఎక్కింది, మెట్లు ఎక్కి దిగుతుంది. పోతే వచ్చి మీద పడతానికి ఆమె ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి 3 మెట్లు పట్నం కలిగింది కింద పడి. నేను అనుకున్నప్పుడు యాక్సిడెంట్ కావచ్చులే, పెద్ద పెళ్లి తీసుకెళ్ళి చేయించలే అనుకున్నాను. అందులోనే మా అక్క బావ మరి ఆ సంపదకు ఫోన్ చేస్తే వాళ్ళు వీళ్ళు కూడా రాని తీసుకెళ్ళి సరే మేము హాస్పిటల్ తీసుకెళ్ళి చూస్తే ఒక చేసి చూస్తే ఏమో బాగా దెబ్బ తగిలింది, ఏమో ఆపరేషన్ చేయాలని అన్నారు. అప్పుడు కూడా దేవుడు ఆ విషయంలో కూడా ఎంతో నన్ను ధైర్యపరుస్తూ మాకున్న ప్రభా ఈ యొక్క బాధల్లో ఎన్ని రోజులు ఈ శ్రమలు అలా ఇది ఒకటి ప్రభా మళ్ళీ మేము పైకి రాలేని స్థితిలో ఉంటున్నాం. అప్పుడు కూడా ఆయన కూడా ఎంతో ఖర్చు మరి అనేకమైన ఇబ్బందులు కూడా ఆర్థికంగా అయినా సరే దేవుడు ఎంతో మేలు నాకు కూడా ఎంతో సహాయం చేసుకోవచ్చు. మళ్ళీ ఈ యొక్క బాధ ఎదురుపడ్డప్పుడు మళ్ళీ చాలా దుఃఖపడి ఇంటికి వచ్చి నేను బాగా చేసింది. ప్రభు నాకు ఇచ్చిన కూడా శ్రమం పెట్టి కూడా నేను స్థుతిస్తున్నాను. ప్రభు కనుక నాకు మేలు ఉంచుకున్నాను, ఏది జరిగినా నాకు మేలు ప్రతి మీరైతే చేయరు ప్రభు అదే నేను ప్రార్థన చేసుకున్న. సంవత్సరం నాకు ఏమి ఇచ్చిందంటే ఎక్కువ పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు నాకు శక్తిని వస్తున్నాను. అప్పుడు పడిపోయింది ఆమెకి హాస్పిటల్, మరి సంబంధం పనిచేస్తారు కానీ ఆయన సరిగ్గా పని చేయడు. అక్కడ ఇక్కడ ఆయన ఖర్చు జరిగింది.
ఆయన ఇంట్లో కుటుంబ పోషణ ఆధారం కూడా అప్పుడు బియ్యం కూడా పనికిరంటే భర్త చనిపోయాడు. అప్పుడు ఫస్ట్ నెలలో వెళ్ళింది 2 నెలలు. అందులోకి దెబ్బ తగిలింది. జ్యోతి కూడా కింద పడగానే హాస్పిటల్ వేసినప్పుడు చాలా అప్పుడు దేవుని బిడ్డలు కూడా చాలా మంది సహాయం చేస్తూ వచ్చినారు. ఆయన దేవుడు మరి అలా సార్ ద్వారా కూడా డాక్టర్ అయినా అమ్మ ఇక్కడ మంచి వాళ్ళు ఉన్నారు. మేము కూడా చెప్తున్నాం, ఎక్కడో దూరం వెళ్తే అక్కడ మళ్ళీ నీకు ఇబ్బంది అయింది ఇంటికి రావడం వెళ్ళడం. ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచి వాళ్ళు ఉన్నారు అంటే ఒక ఆయన అన్నాడు, నేను హాస్పిటల్ తీసుకెళ్తుంటే అమ్మ మరి మీరు ఆలోచించుకొని వెళ్ళండి ఇక్కడికి, కొంతమంది మరి సరిగ్గా చేయరు అని అన్నాడు. అయితే నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రభావం నీ చిత్తం ఏంటి, మరి ఎక్కడికి తీసుకెళ్ళాలి. ఒక ఆయన ఇట్లా అన్నాడు, మరి నీ చిత్తమా కాదా అని నాకు దేవుడు నేను మాట్లాడాడు. నాతో కూడా నాకు నెమ్మది ఇచ్చిండు, అక్కడికి తీసుకెళ్ళమని. ప్రార్థన చేసుకొని అయితే దేవుడు సహాయం చేస్తాడు. అన్ని జనుల కంటే వాళ్ళకి తెలియదు, మన దేవుడు కార్యం చేయడం వాళ్ళేం చేస్తాడు, రాజు హృదయాలు నీటి కాలంలో మారుస్తాడు. ఆ డాక్టరే మన పరమ డాక్టర్ ఉన్నాక ఇంకా అనేసి నాకు నిశ్చయం ఇచ్చిండు. సర్లేని తీసుకొని మేమందరం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా కట్నీ కొంతసేపు ఆచరణ చేసినప్పుడు కూడా ఇంకో డాక్టర్ వచ్చి లేదమ్మా ఏమో కట్టేయాలి, కాలంతా ఎక్కడికక్కడ వాసిపోయింది అని చెప్పేసి అప్పుడు మధ్యాహ్నం దాటింది 2 అవుతుంది. అప్పుడు ఇక మళ్ళీ కాలికి అదంతా వేసి తీసుకుపోయి పైన వేసిరు. వేసిన తర్వాత ఇక వాళ్ళ సార్ కూడా కొంతమంది తెలిసిన డాక్టర్ ఉంటే ఆయన చెప్పిండు, నా పేషెంట్ మా దగ్గర చేసేది ఆమెకు చూడండి మీరు అని చెప్పిండు. చెప్తే దేవుని కృపను బట్టి మరి దేవుడు కూడా అక్కడ ఎంతగానో సహాయం చేస్తూ వచ్చిండు. ఆపరేషన్ కూడా మరి వాళ్ళు డాక్టర్ ఫస్ట్ రోజు చేద్దాం అనుకున్నాడు, మళ్ళీ ఆ రోజు పంపించిండు. ఒక్కరోజే ఓకే మధ్యాహ్నం దాకా పడదు, ఒకరోజే. అందుకే కావచ్చు ఆ రోజు నిజంగా దేవుడు ఆఫ్ చేసి మళ్ళీ పంపించిన తర్వాత మళ్ళీ 2వ రోజు నువ్వు అమ్మ నీ పేరు జ్యోత, ఏం కాదమ్మా నువ్వు భయపడకు, రేపు నీకే ఫస్ట్ చేస్తా ఆపరేషను నీకు, ఎందుకంటే నీది టైం పడుతుందిరా. ఇలాంటి ఆయన కూడా ఎంతో ధైర్యపరిచిండు. జ్యోతిని భయపడాల్సిన అవసరం లేదు, ఎంతోమంది కోతులు ఖర్చి ఇట్లా ఖాళీ ఉన్న వాళ్ళు చాలామంది వస్తున్నారు నా కాడికి, అయ్యో నీకు అట్లా జరిగిందా అని. ఆయన కూడా నీకు ఆపరేషన్ చేస్తామా, నువ్వు బాధపడకు, నువ్వు సరే రేపు తొందరగా నువ్వే ఉండాలి ఫస్ట్ పేషెంట్గా అని చెప్పిండు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం, ప్రభావ నువ్వే ఆయన సాయం చేయాలి, డాక్టర్కి మంచి జ్ఞానం ఇచ్చి అని. అప్పుడు డాక్టర్లు అందరూ కూడా మరి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి బయట తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకెళ్ళి ఎక్స్రే తీసారు. మళ్ళీ తర్వాత ఇంటికి మళ్ళీ పైన వేసిన తర్వాత మార్చిన దాంట్లో కూడా ఐసీలో ఉంచి 2 రోజులు తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చినా కూడా అసలు నాకు తెలియదు, ఇట్లా ఫిజియోథెరపీ చేస్తారని కూడా నాకు తెలియదు. మా పక్క పంట వాళ్ళు అయ్యో ఇట్లా అయితే మీ బాబుకి ఇది ఫిజియోథెరపీ చేయాలన్నారు. అవునా అని మళ్ళీ మేమేం చేసినామంటే కొంతమంది చెప్పారు ప్రైవేట్ కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే పాప మరి ఏమైనా వస్తున్నారు కదా, కాలు పెట్టేస్తుంది, రాడ్ వేస్తారు కదా అని చెప్పింది. సరే అని మళ్ళీ మేము ప్రార్థన చేసుకొని మమత హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన చూసి ఏం కాదమ్మా సరే కానీ మందులు రాసి ఇచ్చిండు, తీసుకురండి అని. మళ్ళీ కాలంతా ఇక కాలం చూసిండు, రొట్లికి తీసినాక తీసుకెళ్ళాం. ఇక మందులు ఇచ్చిండు. మరి ఆమె కూడా ఒక ఇంజక్షన్ వేయాలన్నారు, ఎందుకంటే లోపల బక్క అన్నది అతకాలమ్మ, మరి దానికి ఒక ఇంజక్షన్ అంటే ఎంత 5,000 అవుతుంది. అయితే ఆ రోజు తీసుకుందామంటే డబ్బులు చాలలేదు. సర్లేదని మళ్ళీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చిన, ప్రభావం నాయన నా బిడ్డకి ఇంగ్లీష్ వేయాలంటే 5,700 ఎంత చెప్పి, సరే ప్రభావం నువ్వే సాయం చేయని ప్రార్థన చేసిన. దేవుని బిడ్డలు కూడా చెప్పినాక ప్రార్థన చేయండి. మరి దేవుడు ఎందుకంటే తనకు కూడా హాస్పిటల్కి మన అమ్మ కూడా ఎంతో చిన్నపెట్టాలి కదా అనేసి నేను ఆర్థికంగా కోరుతుందండి. అక్కడ నేను దుఃఖంలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి వాళ్ళకి దొరికించిన వాగ్దానం బలార్జడానికి భయపడమని అక్కడ చెప్పిన వాక్యం కూడా వాగ్దానం కూడా నా లక్ష్యంగా ఎంతో ధైర్యపరుస్తూ నాకు కూడా ఇచ్చిన వాగ్దానం నన్ను శత్రువు ఎంతగానో దేవుని నుండి దూరం చేయాలని అనేకమైన పరిస్థితుల నుండి ఆ యొక్క శ్రమ కూడా నేను తీసుకెళ్తున్నప్పుడు మా అమ్మాయిని తేరుకొని అట్లాగా మన ఫిజియోథెరపీ చేయించి దాన్ని కూడా రోజుకి 400 తీసుకునేవాడు. 12,000 రూపాయలు ఏమైంది. ఆయన కూడా మంచిగా వచ్చి చేసిపోయాడు. దేవుడు అట్లా ప్రార్థన చేస్తూ దేవుని బిడ్డలు ప్రార్థన బట్టి దేవుడు దైవ సేవకులు కూడా వచ్చి ప్రార్థన బట్టి స్వస్థపరచ వచ్చిండు దేవుడు. చిన్నగా లేస్తున్నప్పుడు మళ్ళీ కొంతకాలం నాకు కూడా చాలా మరి ఒత్తిడి వచ్చి నాకు ఎంతో భయం కలిగి అసలు కొద్దిగా అంతింతగా ఎవరికి చెప్పుకోలేని బాధ. అయితే నేను సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చిన, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు
ఒక వాక్యంలో ఉంటుంది. అయితే నేను ఇశ్రాయేలు వాళ్ళని మీరు వాళ్ళకి భయపడ్డప్పుడు నేను నీకు భయపడతాను నిన్ను అని దేవుడు ఒక వాక్యంలో ఉంటుంది. ఎన్నియ గ్రంథంలో దేవుడు ఉంటుంది. ఆ వాక్యం ద్వారా ఒకరోజు జ్యోతితోటి ఉపవాస ప్రార్థన చేసుకుంటుంటే వాక్యం నాకు వస్తున్న పరిస్థితులు బట్టి చాలా భయపడుతున్నాను. భయపడి అంత నెమ్మది లేకుండా చేయాలని శత్రువులు చూసి ప్రార్థన చేస్తూ ప్రభావి వాక్యం ద్వారా నాతో మాట్లాడాయా నువ్వే నాయన ప్రార్థన చేస్తుంటే ఆ వాక్యం ద్వారా మీరు వారికి భయపడరనుకో నేను నిన్ను భయపెట్టిస్తా, మీరు నాకు భయపడితే వారు రాకుండా నేను చేస్తాను. ఆ వాక్యం ద్వారా మాట్లాడితే అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా ఈ వాగ్దానం ఇచ్చమని ఆ విషయంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చిండు. అయితే దేవుడు మనం రక్షించుకొని ఎన్ని వచ్చినా కూడా దేవుడి సన్నిధి మాత్రం ఎప్పుడు విడిచిపెట్టేది. దేవుడి బిడ్డల ప్రార్థన ఎన్నో ఆర్థికమైన కొరతలు నాకు కూడా ఆ టైంలో నేను నడుము నొప్పి వచ్చి కిడ్నీలో రాయించింది. అయితే నైట్ అంతా బాగా తెలియకుండా వాంతి అయ్యి నేను అప్పుడప్పుడు నడుము వస్తుంది అదే అనుకున్నాను. బాగా నడుము నొప్పి వచ్చింది. ఆ టైంలో నాకు కూడా ఎంత బలహీనరాలు అయిపోయినంటే అంత బలహీనరాలు అయిపోయింది. బాగా నడుము నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు, అమ్మ నీకు నడుము బొక్క అరిగిందమ్మా, మరి బరువు లేపమాక అని చెప్తే సరే అని మందులు వాడినా మళ్ళీ వాడాలి. ఎందుకంటే నాకున్న పరిస్థితుల్లో వాడలేని స్థితి దేవుడి మీదే ఆధారపడుతూ వచ్చిన ప్రభావంపై నన్ను స్వస్థపరిచిన నాకున్న పరిస్థితిలో ఎక్కడ నుండి సహాయం చేయడం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చిన దేవుడు నాకు కొంచెం నడుము కూడా అంత నొప్పి రాలేదు. అయితే ఒకరోజు కిడ్నీలో రాయించినట్టుంది. బాగా విపరీతమైన నొప్పి వచ్చి అసలు తట్టుకోలేని పరిస్థితి. అయితే ఇక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన బాలకృష్ణ దగ్గర అన్న వాళ్ళని అడిగితే బాలకృష్ణ ఇక్కడ ఉండడు అంటే అక్కడికి వెళ్ళి ఒక ఇంజక్షన్ వేయించుకొని మందులు ఇచ్చిండు. అవి తీసుకొని వచ్చినా కూడా ఏమాత్రం కూడా నొప్పి తగ్గలేదు. రాత్రి అంతా కూడా తెల్లదాకా బాధపడుకుంటూనే ఉన్నా. ఇక ప్రార్థన చేసుకున్న ప్రభావ నువ్వే నాయన ఎందుకు మరి నొప్పి ఇట్లా వస్తుందో నాకు తెలియదు ప్రభావ, నువ్వే నన్ను స్వస్థపరచు నాయన, నాకున్న పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళలేనని దేవుడి మీద ఆధారపడుతూ వచ్చిన దేవుడు నిజంగా నాయన 5 గంటల సమయంలో టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఎట్లా పడిపోయిందో నాకే తెలియదు. ఎప్పుడైతే ఆ రాయి పడిపోయిందో అప్పుడు ఆ నొప్పి తగ్గింది. తెల్లారి మరి ఏంటిదో నాకు పడదని కూడా తెలీదు. ఇక హాస్పిటల్కి తెల్లారి హాస్పిటల్కి పోయినప్పుడు వాళ్ళందరూ డాక్టర్ అదే మమతా హాస్పిటల్కి పోయినా. ఎందుకో మరి నీ కాడ ఆయన దగ్గర నడుము నొప్పి చూపించుకున్నా. ఎందుకో ఇట్లా నడుము నొప్పి వచ్చింది ఇట్లాగంటే డాక్టర్ అన్నాడు, అమ్మ మరి నీకు నడుము నొప్పి అంటే అసలు అంత నొప్పి రాదురా, నీకు నడుము నొప్పి వచ్చిందంటే నీకు నడుము నొప్పి వస్తుంది కానీ నీకు వాంతి అయింది అదంటే కిడ్నీలో రాయన రావాలి లేదంటే కిడ్నీ అన్న వాపన రావాలని చెప్పింది అని పక్కనే ఆయన టిష్యూ జాతర ఆయన దగ్గర పంపించింది. ఆయన అది బయటికి వెళ్ళి తీపించుకోరా అంటే బయటికి వెళ్ళి తీపించుకొని వచ్చిన ఆయన పక్కన ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన స్పెషలిస్టు కిడ్నీకి కానీ దేనికైనా సరే అని చెప్పింది. సరే అని ఆయన దగ్గర చూపిస్తే ఆయన అన్నాడు, అమ్మ నీకు కిడ్నీలో రాయి వచ్చింది, అయితే పడిపోయింది, అయితే కిడ్నీ అది బాగా నలిగిపోయిందిగా ఆ కిడ్నీ అది లైట్గా వాపు వచ్చింది, ఇక ఈ మందులు వాడు, ఇక మళ్ళీ రామ్మ మరి ఎందుకంటే కిడ్నీ వాసిందంటే మరి దాన్ని చూసుకోవాలి, మళ్ళీ ఎక్స్రే చేయాలి అది అన్నాడు. అంటే సర్లే అని వచ్చిన మీడియాకు కూడా చెప్పిన. ఇక అక్క వాళ్ళకు కూడా చెప్తే దేవుడి బిడ్డలు ప్రార్థన చేసారు. అయినా సరే ఇంకా వాపు కానీ ఏది కానీ దేవుడు నాకున్న పరిస్థితిలో ఏది కూడా రానిలేదు. నడుము నొప్పి ఒకటే కొంచెం లైట్గా ఏదైనా పని చేస్తుంటే బాగా వచ్చింది. అయినా సరే దేవుడి మీదనే మందులు అయితే వాడట్లేదు కానీ దేవుని మీద ఆధారపడుతున్నాను. ఎందుకంటే మాకున్న పరిస్థితుల్లో ఇది ఒకతే ప్రార్థన చేస్తూ వచ్చినాం. బిడ్డ కూడా మరి ఒకతే చేస్తూ మరి కిరాయి విషయంలో కూడా దేవుడు కూడా ఎంతో సహాయం చేస్తూ వచ్చింది. మరి ఇక్కడ దగ్గరలో రేపు ఇంట్లో వారు ఖాళీ చేయాలంటే ప్రార్థన చేస్తూ వచ్చింది. సంవత్సరం దాకా ప్రభావం మనం ఎక్కడ ఉండాలి అన్ని మందిరానికి దగ్గరలో ఉండాలి. మరి ఎక్కడైతే ఖాళీ లేదు ప్రభావం పోయి సాయం చేయమని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఇక్కడ రూమ్ కూడా వెళ్ళి నేను కూడా చూడలేదు. అయితే విజయరావు అన్న రామక్కకు చెప్పినప్పుడు అన్న ఎందుకు అటు వెళ్ళినట్టు నేను చూస్తూ ఉండు, సుజాత అక్కడ ఉన్నది మరి ఆ ఇంట్లో చూద్దాం ఉండని ఆయన వెళ్ళి చూసిడు. అక్కడ బోర్డు రాసిందంట, వచ్చి సిస్టర్ ఇట్లాగా నీకు రూమ్ ఖాళీ ఉంది నేను మాట్లాడతాను. అక్క వాళ్ళు కూడా అన్న మాట్లాడి కిరాయి విషయంలో కూడా 5,500 అంటే నేను అన్న 5,000 ఇస్తామంటే సరే అని ఆ కిరాయి కట్టడానికి కూడా నాకు లేదు. అక్క ద్వారా కూడా కొంత సహాయం చేస్తూ వచ్చిండు రమక్క. కానీ ఎప్పుడు కూడా ఆమె కూడా ఎంతో
నా పట్ల కూడా మా అమ్మ కూడా ఎంతగానో దేవుడి మీద కూడా ఆమె కూడా నాకు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా నేను పనిచేస్తున్నా 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఈ ఇంట్లోకి వచ్చిన కంటే ఇక్కడ ఒక 5 సంవత్సరాలు ఉన్నాయి, ఇక్కడ 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు నాకు వాలంటీర్ చేస్తున్నాను. కానీ అక్కడ కూడా ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఒక మాట కూడా అనలేదు. కానీ ఎప్పుడు నేను అని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఏదైనా బాగాలేదన్నా కూడా తన పని తనే చేసుకోవడం. అయ్యో అక్కడ సిస్టర్ బాగాలేదు నేను వద్దు అని కూడా అనుకోవాలి. వద్దులే సిస్టర్ నీకు బాగాలేదు కదా అని. పాప కూడా బాగాలేనప్పుడు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు నిజంగా అసలు మనం ఆమెకు చూపించడానికి కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ కొంత రావడానికి కూడా మన దగ్గర లేనప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చిన ఒకరోజప్పుడు పోలేదు, నేను పైకి వెళ్ళట్లేదు. అయితే దేవుడి బిడ్డలు కూడా కొంతమంది ఇంటికి వచ్చి వాళ్ళకి ప్రేరేపింపుడు బట్టి ఇచ్చి కూడా వెళ్ళారు. అయితే ఒకసారి మళ్ళీ ఇంకా ఆఖరంతో ఉన్నది. అయితే ఇంట్లోకి లేవు ఉంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభు నేనైతే ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నేను అడుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఒక రోజు అన్న దగ్గర వాళ్ళకి కూడా పని చేయట్లేదు అన్నట్టు ప్రేరేపించి దేవుడు ఆయన నేను ఒకసారి మీడియా కాలేజ్కి వెళ్తున్నాను. నాకు ఎదురు వాళ్ళు వెజ్బెడ్ అక్క అంటే వెజ్బెడ్ అన్నా అంతే అక్క ఇంటికి వస్తా పడుతున్నాను నేను అందరూ అంటే అన్నాడు. సరే అన్నింటికి వస్తాను ఇంటికి పోయి కూర్చుంటే రాలిపోతే మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ అన్న వచ్చిందంటే చూసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ తిరిగి సాయంత్రం 3-4 గంటలకు మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్ళాడు. వచ్చి నాకైతే తెలియదు కానీ నిజంగా దేవుడు 2,000 రూపాయలు పట్టుకొచ్చి అక్క ఇదిగో దేవుడు నాకు ప్రేరేపించింది, మీకు ఇవ్వాలి, ఇదిగో 2,000 అని తీసుకొచ్చి ప్రభు నేను స్థుతించిన. ప్రభా ఇంత గొప్ప దేవుడు నాయన ఇంత మేలు చేస్తున్నది దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఎప్పటి వరకు ఎప్పుడు కూడా నన్ను అది ఇంటికి వెళ్ళినా ఏమడుతున్నాం ఏం చేస్తున్నది అన్నీ అడుగుతూ ఉంటాను. అక్కడ కూడా ఏం వస్తారు నాకు గ్యాస్ అయినప్పుడు నన్ను అక్కడ కూడా ఒకసారి గ్యాస్ అయిపోతాను. ఇటు వస్తుంటున్న దగ్గరికి వస్తుంటే అక్కడ నేను ఇద్దరు ఎద్దును చేసి చూస్తున్నాను. రిజిస్టర్కి ఆ రోజు కూడా గ్యాస్ అయిపోయింది. అంటే నా సిస్టరు ఏం అనేసి అన్నం తీసుకుంటాను మంది నాకు ఇచ్చింది. తెల్లాలి వేరే వాళ్ళ ఇంటికి గ్యాస్ ఇచ్చిందంటే ఆయన వాళ్ళకి తీసుకెళ్ళి కొని ఎన్నోసార్లు గ్యాస్ కానీ ఇంట్లో కిరాయికి వెళ్ళేటప్పుడు కూడా నాకు కట్టడానికి డబ్బులు ఆమె ఇచ్చి సహాయం చేస్తూ వచ్చింది. దేవుడి బిడ్డలు కూడా చాలామంది నాకు సహాయం చేస్తూ వచ్చింది. ఇప్పుడు వారు కూడా దేవుడు నాకు కూడా అక్క కోసం అక్కడ నాకు వాళ్ళు సిద్ధపరిచి ఏదైనా సరే వంటలు కానీ ఏ వండుకున్నా కూడా నేను చేసుకోకపోయినా చెప్పకపోయినా కూడా ఒకసారి ఆమెను పిలిచి నేను చెప్తున్నా కూడా వాటిని అంటే నువ్వు చెప్పవు నువ్వు రాని లాక్కెళ్ళి ఏదో ఒకటి వేసేస్తుంది అని నేను చెప్పపోయేదాన్ని. ఏది చేసుకున్నా కూడా ఏది లేకపోయినా కూడా అవునా నువ్వు ఎందుకు చెప్పమ్మా నాకు అని అయినా సరే నేను చెప్పను, ప్రార్థన చేసుకుంటాను. వెళ్తే బలవంతం చేసి ఇచ్చి పంపిస్తాను. ఇప్పుడు వారి పిల్లలు ఎట్లున్నారు తిన్నరా ఏం చేస్తున్నారని అడుగుతుంది. కానీ ఎన్నోసార్లు గ్యాస్ విషయంలో కానీ వద్దు తీసుకోపోయేది అసలు వద్దులేమ్మా అనేది ఎప్పుడు కూడా మన ఇంట్లో 2 సంవత్సరాలు నేను పని చేయబట్టి కూడా కానీ ఎప్పుడు కూడా ఒక మాట కూడా నన్ను ఎప్పుడు అనలేదు. ఎంతో ఆదరించేది ఏం కాదు సిస్టర్ దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఏదో ఒక రోజు నీకు మేలు చేస్తాడని ఎంతో ధైర్యం చెప్తుంది. ఇంకా ఆమె కూడా ఎంతో సహాయంగా ఉండేది. సొంత అక్క చెల్లెల కంటే ఆమె ఎంతో నాకు సహాయం చేస్తూ వస్తుంది. దేవుడి బిడ్డలు కూడా కొంతమంది మన మధ్యలో కూడా ఎంతో ఒత్తిడి వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా. దేవుడి బిడ్డలకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా నాకు ఎంతో సహాయం చేస్తూ వచ్చినారు. అయితే కొంత అక్క కూడా చెప్పినప్పుడు అన్న ద్వారా కూడా వాళ్ళు కూడా సహాయం చేస్తూ వచ్చినారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు కొంత అప్పు అవి కూడా తిరిగి ఇవ్వాలి. నా కుటుంబంలో కూడా దేవుడు ఉన్నా నేను అదే ప్రార్థన చేస్తున్న ఈ సంవత్సరం కూడా నాకు నీ ఆత్మను వివరిస్తాను ఇచ్చిన వాగ్దానం లాస్ట్ వరకు దేవుడు నిజంగా నన్ను అనేకమైన పరిస్థితులు ఒకటి ఒకటి అనేకమైన ఆర్థికంగా కొరతలు ఇంట్లో విషయంలో అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుడు నన్ను ఆదరిస్తూ నేను మధ్యలో నన్ను ఉంచుతూ నేను కండవాక్యం కూడా ఎప్పుడు కూడా చెప్పను అనుకోలేదు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను నేర్చుకునేటట్టుగా
నాకు సహాయం చేస్తూ వచ్చిండు. కొంతమంది ఇంట్లో పరిస్థితులు బట్టి చెప్పలేరు, కానీ దేవుడి కృపే ఆయన నాకు సహాయం చేస్తూ వచ్చిండు. ప్రభా, నేను ఆశపడుతున్నాను, నేను కూడా నీ బిడ్డలతో పాటుగా నేను చెప్పాలి ప్రభా, నేను చదువులేదని అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే నాకు జ్ఞాపక శక్తి ఇచ్చి ముందు నేను కూడా చెప్పడానికి దేవుడే సహాయపడుతూ వచ్చిండు. దేవుడు ఎంతగానో నా పట్ల తోడుగా ఉంటూ వచ్చిండు. ఈ సంవత్సరం కూడా నాకు వాగ్దానం ఇచ్చిండు. పోయిన సంవత్సరం కుటుంబ వాగ్దానం నా వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ మీదకి వచ్చి నాకు శక్తిని ఉందా, ఎంతగానో ఆయన శక్తినిచ్చి బలం ఇచ్చి రోజు రోజు ఇంకా ఆత్మీయంగా ఆయన నన్ను సమకూరుస్తూ నా ఎదురు పరిస్థితుల్లో కానీ అన్ని విషయాల్లో ఆయన నాకు వాగ్దానాన్ని ఇచ్చి నెరవేరుస్తూ వచ్చింది. అయితే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరంలో ఏ వాగ్దానం ఇచ్చినది దేవుడైనా నాకున్న పరిస్థితులను బట్టి నేను కొంత భయపడుతున్నప్పుడు దేవుడు నా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాయా, నువ్వే మరి ఈ సంవత్సరం మరి నాకు ఏ వాగ్దానం ఇవ్వాలో మరి నువ్వే నాకు సహాయం చేయని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా పక్షంగా నీ దేవుడే యెహోవానికి తోడై ఉన్నాని వాగ్దానం ఇచ్చిండు. కుటుంబ వాగ్దానం, జ్యోతి దివ్యకి బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం, సంపద కూడా రక్షణ లేదు. ఇంతవరకు నా యొక్క కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తూ ఇచ్చిన మీ ప్రార్థన బట్టి దేవుడు కూడా నన్ను నిలబెడుతూ వస్తూ వచ్చిండు. మీ అందరూ ప్రార్థన సంఘ సావాసం నాకు దేవుడు ఇచ్చినందుకు కూడా ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నా. అయితే నా కుటుంబం కొరకు కూడా ఇంకా ప్రార్థన చేయండి. సంపద కూడా వస్తుంది. చిన్నప్పుడు వచ్చిండు మందిరానికి, కోల కూడా తెలుసు, హరిత కోలకి, సుధా కోలకి, అమ్మ రుతమ్మ కూడా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అమ్మ కూడా ఎంతో సహాయపడుతూ వచ్చింది. అమ్మ కూడా రుద్రాలు కూడా అయినప్పుడు కూడా నాకు ఎంతో ఆదరిస్తూ వచ్చింది. కొన్ని పరిస్థితులు అయినప్పుడు ఏం కదమ్మా అని దేవుడు సాయం చేస్తాడని అన్నయ్య కూడా మా ఇంటి విషయంలో కూడా కొంత డబ్బు మా అమ్మకు పెట్టినప్పుడు, ఆ డబ్బు పోయినప్పుడు కూడా వాళ్ళు మా అన్నయ్య కేసు పెట్టాలన్నప్పుడు కూడా ఆ విషయంలో కూడా అమ్మ మరి ఇట్లాగా నన్ను కేసు పెట్టమంటారు, మరి నేను ఏం చేయాలంటే అమ్మ వద్దమ్మా, దేవుని సన్నిధికి నువ్వు దూరం అవుతూ ఆ కోళ్ళు చుట్టూ తిరగాలి, ఎప్పుడు వెళ్ళేసరికి వెళ్ళమాకమ్మ, దేవుడు నీకు రెండింతలు ఇస్తాడని అమ్మ కూడా నాకు కలిసి అమ్మ కూడా ఎంతో చెప్పినప్పుడు నిజమే కదా, ఒక దేవుడు అమ్మగారు కూడా నాతో మాట్లాడిస్తున్నాడని మా అక్క చెల్లెలు వాళ్ళు కూడా వెళ్ళి కేసు పెట్టుకో అని చెప్పారు. అంటే నేను పెట్టను, ఎందుకంటే దేవుని బిడ్డలు నాకు చెప్తూ వచ్చినారు, నేనైతే పెట్టనమ్మా, ఏదేమైనా కానీ నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా పర్వాలేదని నేను దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని పెట్టలేదు. ఆయన నన్ను పోలీస్ స్టేషన్ పెట్టు, ఆయన కొంత డబ్బులు తిరిగి ఇచ్చినప్పుడు నా అమ్మకి పెట్టిన అప్పులు కట్టేసిన, ఇక సైలెంట్గా వచ్చేసిన. అయితే దేవుడు నిజంగా చూడు ఎంత గొప్ప దేవుడు, మనల్ని హింసించిన వాళ్ళు మా అన్నయ్య కూడా నా ఎదుట చూడు దేవుడు, మన ఆయన నన్ను కొట్టి ఎంతో మరి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అడుగుతాడు. ఒకరోజు నాకు ఫోన్ చేసి, నిజంగా నన్ను క్షమించమ్మా, నీ పట్ల ఎంతో నీకు కీడు చేసినాను, ఇంకా చాలదా దేవుడికి, ఆయన మైండ్ పంచిపడ్డాడు చాలు మనకి అని అన్నాడు. ఒకరోజు ఫోన్ చేసి, నిజంగా మీకు ఎంతో కీడు చేసిన నేను అన్నాడు. అంటే అయితే మళ్ళీ ఏం కాదులే, నీకు తెలిసి నీకు తెలియదు కదా, అందుకే చేసినవులే, తెలిస్తే చేస్తావా అని నేను అన్న. ఏం కాదు దేవుడు నమ్మకం చెప్పిన. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడైతే తను పోగొట్టుకొని మమ్మల్ని అన్నాడు, అక్కడే దేవుడు మన సమస్తం ఆయన పోయి ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడు, విజయవాడలో ఉంటున్నాడు. నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఇక్కడ మరి హాస్పిటల్ వేసినప్పుడు కూడా ఆయన చూడడానికి వెళ్ళినా, ఎందుకంటే ప్రతికీడు చేయొద్దాను అక్కడ దేవుడు క్షమించినాడు అనేసి వెళ్ళి పలకరించి వదిన కానీ అన్నయ్య కానీ ఇప్పుడు కూడా పలకరిస్తా. విజయవాడ పోయినా కూడా ఏం కాదు కానీ నా కొడుకు కూడా ఏదైనా ఆయన దగ్గర బండి ఉంటే ఏదైనా బండిని తీసుకొని వెళ్ళినా మాకు తీసుకొచ్చి ఇదో మామయ్య అని తను ఏదైనా ఖర్చు పెట్టుకొని కూడా ఇచ్చి వచ్చేవాడు. అయితే చూడు మన ఎదుటినే మన దేవుడు మనకు అనేకమైన చూపిస్తూ వచ్చిండు. అయితే దేవుడు ఇంతవరకు కాపాడుతూ వచ్చిండు. నాకు కూడా ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం ఇచ్చిండు. నా వ్యక్తిగతంగా కుటుంబ వాగ్దానం కూడా ఇదిగో మిమ్మల్ని నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని ఇచ్చిండు. అయితే సంపద కొరకు కూడా ప్రార్థన చేయండి. యవనస్తుడు మరి చిన్నప్పటి నుండి వచ్చిండు, ఆయన కూడా దేవుడు రక్షించుకొని ఆయన కూడా స్థిరమైన పని, బిడ్డలకు కూడా ఏదైనా జాబ్ ఇచ్చేలాగా దేవుడు మరి దివ్య కూడా మన జాబ్కి అప్లై చేసింది. మరి ప్రార్థన చేయండి. దేవుడు కూడా జ్యోతి కూడా మరి ఇంట్లోనే ఉంటున్నాం, మా కుటుంబంలో వెళ్తున్న కొరతలు అక్కర్లు మాకున్న పరిస్థితుల్లో మరి మీ యొక్క ప్రార్థన కోరుతున్నా. మీరే ప్రార్థన చేయమని దేవుడు మాకు సహాయం చేయాలి. మేమున్న పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు మమ్మల్ని విడిపించలాగా ఇప్పుడు
వారికి ఇస్తూ వచ్చి మీ అందరూ ప్రార్థన బట్టి ఈరోజు నేను కూడా అంటే సజీవులు అక్కడ దుష్టుడు ఎన్నో తీసుకొచ్చినప్పుడు నిన్న కూడా నేను ప్రార్థన చేసుకుంటుంటే అది నేను 2 గంటల సమయంలో లేచి పడుకొని లేచి కొంచెం ప్రార్థన చేసుకుందామని నేను రోజు చేసుకుంటుంటా ఆ టైంలో అయితే ప్రార్థన చేసుకుంటూ దుష్టుడు అంటుంటే దేవుడు నీకు నువ్వు సాక్ష్యం చెప్తున్నావని నాకే చెప్తుంది. నేను అనుకున్నా ప్రభా ఇదేంటి దుష్టుడు ప్రభా నాకు ఈ దుష్టుతనం తీసుకొద్దుడు తొలగించిన ఏమైనా సరే నువ్వు నాకు ఎన్నో మేలు చేసి నా ప్రాణం కాపాడడం బిడ్డల ప్రాణాలు కాపాడడం ఈరోజు నేను సజీవులకు ఉంటాను నీ కృపే కదయ్యా నేను చెప్తే ప్రభా ఏదో ఇస్తే కాదు నేను చెప్పేది ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నా దేవుడివి నువ్వు నాకు ఎన్నో మేలు చేసినావు నా ప్రాణాలు కాపాడడం అనేసి మళ్ళీ నేను ప్రార్థన చేసుకుని ప్రభా నేను రేపు చెప్పడానికి నువ్వే నాకు సాయి నాకు కూడా శక్తిని బలాన్ని మరి ధైర్యంగా నేను బిడ్డలు ఎదుట నేను చెప్పడానికి నువ్వే సాయి అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నాను. నిజంగా దేవుని బిడ్డలు మరి అక్క కూడా వచ్చి మరి నేను పోయిన సోమవారం ఇచ్చి చూద్దామని వచ్చినప్పుడు నేను సోమవారం ఈ వారంలో సోమవారం నేను కూడా ఎప్పుడు అనుకోవాలి సాక్ష్యం చెప్పాను. పోయిన సంవత్సరం అక్క కూడా సాక్ష్యం చెప్తారా అని అన్నప్పుడు నేను చెప్పలేకపోయాను. అప్పుడు అయితే మేము వచ్చినప్పుడు విజయం చెప్తాను వచ్చినప్పుడు నా వార్త నా ఊరికి చెప్తే అక్క మీరు సాక్ష్యం చెప్పండి అని అన్నాను. సరే అక్క అని అన్న అంటే నేను కూడా ఇద్దరు సహోదరులు కూడా చెప్తే వాళ్ళు అన్నారు చెప్పాక దేవుడు చేసిన అంటే సరే నిజమే కదా నా పట్ల నా కుటుంబం పట్ల ఎన్ని మేలు చేసింది అనేకమైన దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఆ కీడు నుండి ఆ యొక్క అపాయం నుండి కాపాడి మరి నూతన సంవత్సరంలో మమ్మల్ని సజీవులు అక్కడ ఉంచిందని మరి దివ్య కూడా మరి అనారోగ్యం కూడా పోయిన సంవత్సరంలో వచ్చింది. ఆమె కూడా బ్లడ్ ఆమె కూడా మళ్ళీ ఇది అయిపోగానే మళ్ళీ ఈ సమస్య అయిపోగానే మన దివ్య కూడా ఆమె బ్లడ్ లేదని చెప్పి ఇక్కడ మేము చూస్తే ఎంత ఉన్నాడు అంటున్నారో ఎంత ఉందని చెప్పారు. అస్సలు బ్లడ్ లేదమ్మా మేము బ్రతుకుద్దా అని అంటే వెంటనే మళ్ళీ తీసుకుపోయి అక్క ఒక హాస్పిటల్ చెప్పింది పాస్టర్ అక్క హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన బ్లడ్ అవన్నీ చేసిండు. అమ్మ ఇంజక్షన్ ద్వారా కూడా బ్లడ్ రాదు అయితే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళే బ్లడ్ ఇస్తారమ్మా ఇక్కడ ఉన్న బాగా ఖర్చు అయింది అని చెప్పింది. అంటే సరే అని కొన్ని మందులు రాసిచ్చిండు. ఇక ఆ రోజు వచ్చి తెల్లారి తీసుకుపోయిన తర్వాత ఇంకా అక్కడ చెస్ట్లో అవన్నీ చేసిగా అవన్నీ తీసుకొచ్చినాము. తీసుకొస్తే ఆ బ్లడ్ లేకపోవడం వల్ల ఆమె కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దివ్య కూడా అప్పటికప్పుడే మొహం అంతా వాసిపోయి ఒళ్ళు మొహం ఒకటే వాసింది కాళ్ళు ఇవ్వడం అట్లా చేస్తుంది. అయితే ఇక అప్పుడు హాస్పిటల్ తీసుకుపోతే ఇక డాక్టర్లు ఈమెకి వెంటనే ఎక్కియాలంటే నా సంపద కూడా లేడు ఇక్కడ ఫోన్ చేస్తే వాడు ఇక్కడ గోవింద కొడుకు మహేందర్కి చెప్తే పిల్లగాడు వచ్చింది హాస్పిటల్కి వచ్చి మరి నానిలాగా బ్లడ్ ఎక్కించాలంటే అందులో లావణ్య కూడా దేవుని బిడ్డలు కూడా అక్కడ సిద్ధపరచుంచుండు. లావణ్య చెప్పినారే ఇట్లా పేపర్ రాయాలి మరి వీళ్ళు ఎవరు రాయలేదంటే అలా నాకు పేపర్ అయిపోయిందనంటే ఆమె లోపలికి వెళ్ళి నా కోసం వెళ్ళి ఒక పేపర్ తీసుకొచ్చి రాసి పెట్టు మళ్ళీ ఈరోజు బ్లడ్ ఎక్కియాలని దేవుడు అట్లా సాయం చేస్తూ వచ్చినప్పుడు ఆ కాగితం తీసుకొని లాక్ చేసింది. పిల్లగాడికి చెప్పాలని పాపం వచ్చిండు. ఇంకొకరు కూడా ప్రసాద్ కూడా వచ్చినాడు కానీ ఆయన బ్లడ్ తక్కువ ఉందని వద్దంటే సర్లే అని మళ్ళీ ఒక పిల్లగాడు అక్కడ పాతింటి కాడు ఉండే లలితమ్మ వాళ్ళ కొడుకు ఆయన మంచిగా ఆయన బాగా ఆయన 16 గ్రాములు ఎక్కువనే ఉన్నాడు. అయితే ఆ పిల్లగాడు తీసుకొని మంచిర్యాల పోయి అక్కడ మంచిర్యాలలోనే ఉంటుందంట వీళ్ళకి ఏమొస్తుంది. ఇక్కడ ఏంటంటే కాలిగిన వాళ్ళకి సంబంధించిన రక్తం ఒక కణాలు ఉంటాయి అక్కడ ఆ కణాల రక్తం అక్కడికి పోయి మంచిర్యాల తెచ్చుకోమని చెప్పింది. సరే అని దేవుడు నాకు వాళ్ళకి సంఘం అందరూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చినారు. దేవుడి కృపను బట్టి మరి అవి తీసుకెళ్ళి అక్కడ తీసుకొచ్చినాక బాటిల్ సాయంత్రం కాలం తీసుకొచ్చారు. ఆ నైట్ పెట్టిరు ఆమెకి. కొంతమందికి అయితే ఒళ్ళంతా వాసిందంట, కొంతమందికి మొహం అంతా పెడితే దద్దులు వస్తాయంట. మీ అందరూ ఒక ప్రార్థన బట్టి దేవుడు కూడా నిజంగా ఎలాంటిది వాపులు కానీ ఎలాంటిది దురద కానీ ఏది రావాలి. అయితే బిడ్డలు అనారోగ్యానికి గురి చేసినప్పుడు కూడా ఆమె కూడా వాగ్దానం ఇచ్చింది. ఏమని నీకు ఆరోగ్యం కలగజేవాడిని నీకు సత్య సంబంధాలు నీకు అనుగ్రహిస్తాను. ఆమె కూడా వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తూ వచ్చింది. ఏమో కూడా రూపింపబడింది ఆయుధం వర్ధిల్లదని వాగ్దానం ఇస్తూ నెరవేరుస్తూ వచ్చిండు. దేవుడు నిజంగా ఎంతో అపవాదం తీసుకొచ్చినప్పుడు కూడా దుష్టుడు మా పక్షంగా మా కుటుంబ పక్షంగా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఇంతవరకు రక్షించిన వదులుకొని ఇప్పుడు నేను రక్షించబడి 20వ సంవత్సరం నేను రక్షించబడి ఎప్పుడు 2006లో లాస్ట్లో అన్నమాట. నేను వచ్చిన ఇంకా 2-3 నెలలు ఉందనగా వచ్చి అప్పుడు రక్షించబడగానే ఇంతవరకు దేవుడు నా జీవితంలో ఎన్నో
నన్ను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ వారికి బలపరుస్తూ ఎన్ని వచ్చినప్పుడు కూడా ప్రభు బిడ్డల ప్రార్థన మా కుటుంబం కొరకు మరి ఎంతగానో బాధ్యత గలవారు కానీ మరి దేవుని బిడ్డలు కానీ అందరూ కూడా మా కోసం ప్రార్థన చేస్తూ ఎన్నో మేలు ఎన్నో సార్లు నేను కూడా అనేకమైన ఆర్థికమైన కొరతల్లో ఒక్కోసారి జ్వరం వచ్చి కూడా ఏమీ లేని పరిస్థితిలో కూడా ఉన్నప్పుడు కూడా దేవుని బిడ్డలు ఇక్కడ మందిరంలో కూడా చేతులు పెట్టిన వాళ్ళు కూడా దేవుని బిడ్డలు అనేకసార్లు నిజంగా వాళ్ళు నేను అడగపోయినప్పుడు కూడా వాళ్ళ ద్వారా కూడా దేవుడి దగ్గర ఎంతో చేస్తూ వచ్చి నిజంగా నేను పట్ల ఏమి ఇచ్చినప్పుడు అనిపించలేదు. మా కోసం మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. వ్యవస్థలు వివాహాల కోసం ఉన్నారు, వివాహాలు కూడా చేయాలి. దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి దేవుడే మా పక్షంగా సహాయం చేయాలి. ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తుంది దేవుడు. నన్ను ఎప్పుడు కూడా చింతపడగలడు. 5 బిడ్డలు కూడా జ్యోతి వివాహం సంపద కూడా నష్టం రక్షించబడాలి. తర్వాత కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మరి మా కుటుంబం కొరకు కూడా ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానాలు కూడా మా పక్షంగా నెరవేర్చబడ్డాలి. కుటుంబంగా వ్యక్తిగతంగా మరి మా పట్ల కూడా నెరవేర్చబడాలని దేవుని చిత్తంలో మేము ఇంకా ముందుకు కొనసాగాలని బిడ్డల వివాహాల విషయంలో కానీ భవిష్యత్తులో కానీ మరి దేవుడే సహాయపడతారో మీరు అందరూ ప్రార్థన చేయండి. మా కుటుంబం కోసం మీ అందరికీ వందనాలు. చాలా వందనాలు. ఒక పక్షాన కుటుంబ పక్షాన దేవుడు ఎన్నో మేలు చేసినాడు. ఆ విషయాలన్నిటి కూడా సాక్ష్య రూపంలో మన మధ్యన పంచుకుంది కాబట్టి ఆ విషయాలన్నీ విషయమై కుటుంబానికి ఇచ్చిన వాగ్దానాలన్నీ అక్క పక్షాన్ని నెరవేర్చడానికి దేవుడి సహాయం కొరకు అక్క కుటుంబం కొరకు ప్రార్థన చేయండి.